వెల్కమ్ బ్యాక్ టు మా సుబస్. ఏంటి చెట్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈ సీజన్లో సొరకాయ చెట్టు చాలా బాగా కాస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సొరకాయ తీగ అనేది జామ చెట్టుకి, మునగ చెట్టుకి అన్నిటికీ పాకిపోయి సొరకాయలు చాలా క్యూట్గా మంచిగా కాస్తున్నాయి. సో మన ఇంట్లోనే సొరకాయలు కాస్తున్నాయి కాబట్టి ఈరోజు నేను సొరకాయ హల్వా చేద్దామని రెడీ అయిపోయాను. సో ఫస్ట్ సొరకాయలు కట్ చేసుకున్నాను, ఫ్రెష్వి ఇప్పుడే తెంపుకొని వచ్చి పెట్టేశాను. ఇలా మంచిగా వాష్ చేసేసుకొని ఇలా పీల్ చేసుకోవాలన్నమాట. సొరకాయ హల్వాకి ఈ పైన పీల్ అనేది నీరు మంచిగా అనిపించదు అనమాట. సో ఇలా కట్ చేసేసుకొని నేను మొత్తం పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తురుము పట్టుకుంటాం కాబట్టి ఈ పీల్ అనేది మంచిగా అనిపించదు ఫ్రెండ్స్. సో పైన డస్ట్ జిగురు ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో ఇలా సొరకాయ అంతా పీల్ చేసుకున్న తర్వాత, ఇది లేత సొరకాయే, సీడ్స్ లేవు, అయినా కూడా సొరకాయ హల్వా అనేది ఒక టెక్స్చర్ రావడం కోసం ఈ పైన ఉన్న ఈ లేయర్ తీసేయాలన్నమాట. లేదంటే ఒక జిగురులాగా నురుగులాగా అనిపిస్తుంది. సో ఆ సీడ్స్ ఉన్న లేయర్ మొత్తం తీసేసాను. అది వాటరీగా అయిపోతుంది అనమాట. సో మనం అది తీసేయాలి. సో ఆ సీడ్స్ ఉన్న లేయర్ మొత్తం కట్ చేసేసుకొని మిగతాది మనం మంచిగా తురుము పట్టుకోవాలి. సో చూడండి ఇలా. ఎందుకు అని అంటే మనకు సొరకాయ అనేది మంచి టెక్స్చర్ రావడం కోసం అది తీసేస్తాము. సో ఇలా మంచిగా అంతా పెద్ద బొక్కలు ఉన్న సైడ్స్ తురుముకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మెత్తగా అయిపోతుంది మగ్గేసరికి. సో ఇలా మనం బిగ్ హోల్స్ ఉన్న సైడ్ తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా అంతా తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ సొరకాయ మొత్తాన్ని మనం పిండేయాలి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనం ఇలా స్క్వీజ్ చేసేసేయాలన్నమాట. అలాగే ఫ్రై కూడా చేయొచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా స్క్వీజ్ చేసాము అని అంటే సొరకాయలోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. చూడండి, ఒక సొరకాయకి ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ వచ్చేసాయి. ఈ 1/2 కప్ వాటర్ ఏం చేయాలా, పడేయాలని అనుకోవచ్చు. మీకు ఓపిక ఉంది అంటే సూప్ చేసేసుకోండి, ఓపిక లేదు అంటే పచ్చివి తాగేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో కడాయి పెట్టేసుకొని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసేసుకొని, ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి. మీరు తినేవన్నీ డ్రై ఫ్రూట్స్ ఎందులో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి స్వీట్స్లో. సో ఇలా డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో మంచిగా వేగించుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసేసుకొని మనం స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న సొరకాయని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలబెడుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా మనం తీసేసాము, కానీ కొంచెం వాటర్ అయితే ఉంటుంది. సో అది ఆవిరైపోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది ఒక సొరకాయ. ఈ ఒక సొరకాయ వచ్చేసి ఆ కప్పుకి 2 కప్స్ ఫుల్ అయిపోయిందనమాట. సో ఒక సొరకాయ వచ్చేసి ఈ కప్కి 2 కప్స్ అయిందనమాట సొరకాయ. సో ఆ 2 కప్స్ ఆఫ్ సొరకాయకి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము, 1:2 రేషియో లాగా. సో 1 కప్ ఆఫ్ షుగర్ సరిపోతుంది. హెవీ స్వీట్ తినే వాళ్ళకు కూడా ఈ స్వీట్ సరిపోతుంది, కానీ తక్కువ స్వీట్ తినే వాళ్ళకైతే కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ 1 కప్ ఆఫ్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో 2 కప్ సొరకాయకి 1 కప్ షుగర్ క్వాంటిటీ అనమాట. సో మీరు మెజర్మెంట్ మాత్రం 1:2 రేషియోలో తీసుకోండి. సో సొరకాయలో ఉన్న వాటర్ షుగర్ వేసిన తర్వాత ఇలా పాకంలాగా అయిపోతుంది అనమాట. మొత్తం డ్రై అయిపోవాలి. సొరకాయ అనేది చక్కెర పాకం మొత్తం పీల్ చేసుకోవాలి. సో అది పీల్ చేసుకునే లోపు ఆల్రెడీ ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట. పచ్చి పాలైనా వేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ ఆల్రెడీ కాచి పక్కన పెట్టిన పాలని నేను ఒక 2 కప్స్ ఆఫ్ సొరకాయ తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ పాలు వేసేస్తున్నాను. సో ఇలా పాలు వేయగానే అది కొంచెం విరిగినట్లు అనిపిస్తుంది, కానీ విరగదు. ఒక మీగడ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట, విచ్ ఈస్ చాలా టేస్టీగా ఉంటుంది. మన క్యారెట్ హల్వాలో లాగానే సేమ్. ఏమంటే అక్కడ క్యారెట్కి బదులు ఇక్కడ సొరకాయ అనమాట. చూడండి, మొత్తం అంతా పీల్ చేసుకుంది పాలు మొత్తం. ఈ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేంత వరకు మనం బాగా ఉడికించాలి. సొరకాయ ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది. సో ఎక్కువ కలబెట్టకుండా పైన కలబెడుతూ మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు
సొరకాయని ఉడికిచ్చేసుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసేసుకొని, డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం లిక్విడ్‌గా ఉంది అన్నప్పుడే ఆపేయండి. ఎందుకంటే మళ్ళీ త్వరగా గట్టి పడుతుందనమాట. సో, ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. కొంచెం చల్లగా అయితే ఇంకా బావుంటుంది. వేడి వేడి దానికన్నా కొంచెం చల్లది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో, సూపర్ సింపుల్ ఈజీగా అయిపోతుందనమాట సొరకాయ హల్వా. అండ్ హెల్తీకి కూడా మంచిది సొరకాయ. సో, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.